ఒకవేళ మీరు వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేస్తున్నారు అంటే, మీకు ఆడియో కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు యూట్యూబ్‌లో వీడియోస్ లేకుంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో వీడియోస్ మీరు రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు అంటే, వీడియో క్వాలిటీ అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే ఆడియో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వీడియో లేకపోయినా పర్లేదు, ఆడియో క్వాలిటీగా ఉంటే చాలు అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి దీనికి ఆపోజిట్‌గా అయితే ఉంటుందనమాట. నాకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మనం ఇప్పుడు వీడియోకి ఎంతైతే ప్రయారిటీ ఇస్తున్నామో సేమ్ ఆడియోకి కూడా అంతే ప్రయారిటీ అయితే ఇవ్వాలన్నమాట. సో, వీడియో 50% అనుకుంటే ఆడియోని 50%, వీడియో 75% అనుకుంటే ఆడియో కూడా 75%. ఇలా సేమ్ ఈక్వల్ పర్సెంటేజ్ అయితే వెళ్తుందన్నమాట. సో, మనకి బేసికల్‌గా ఆడియో అనేది మొబైల్‌లో గనుక మీరు కెమెరా యాప్‌లో గనుక రికార్డ్ చేస్తున్నారు అంటే మీకు ఒక్కొక్కసారి మంచిగా రావచ్చు, ఒక్కొక్కసారి చెడ్డగా అయితే రావచ్చనమాట. కానీ మనం అలాంటప్పుడు ఎక్స్టర్నల్ మైక్స్ అయితే కొనుక్కుంటూ ఉంటాం. ఎస్పెషల్‌గా మీరు యూట్యూబ్‌లో వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు అన్నప్పుడు మీకు ఎక్స్టర్నల్ మైక్ అనేది చాలా అంటే ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ వీడియోలో మీకు ఒక మంచి మైక్ అయితే వచ్చేసాయన్నమాట. ఇదొక కండెన్సర్ మైక్రోఫోన్. సో, ఈ కండెన్సర్ మైక్రోఫోన్ అనేది మనకి మామూలు కాలర్ టైప్ ఉన్న మైక్రోఫోన్ లాగా అయితే ఉండదన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి కంపెనీ డిజిటెక్ అనమాట. ఇక ప్రైస్ గురించి ఇంకా దీని డీటెయిల్స్ మొత్తం ప్రోస్, కాన్స్ అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. బాక్స్ లోపల మనకి ఈ మైక్‌తో పాటు మనకి ఒక విండ్ ఫిల్టర్ అయితే ఇస్తారు. దీంతో పాటు మనకు ఒక 5 మీటర్ లాంగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే మనకు ఒక స్ప్లిట్టర్ కూడా అయితే ఇచ్చారనమాట. ఈ స్ప్లిట్టర్‌తో ఏంటంటే మీరు ఒకేసారి ఆడియోని రికార్డ్ చేయొచ్చు. అలాగే ఆడియోని కూడా మానిటర్ అయితే చేయొచ్చనమాట. తర్వాత ఒక ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మైక్‌ని హోల్డ్ చేసుకోవడానికి 2 స్పెషల్ క్లిప్స్ అయితే ఇచ్చారనమాట. ఈ కండెన్సర్ మైక్రోఫోన్ అనేది మనకి డిఫరెంట్ సినారియోస్‌లో అయితే యూజ్ అవుతుందనమాట. ఇంకా ఫైనల్‌గా చూసినట్లయితే ఒక బ్యాగ్ కూడా అయితే ఇచ్చారు దీన్ని క్యారీ చేసుకోవడానికి. బాక్స్‌లో మీకు అన్నీ అయితే లభిస్తాయన్నమాట. ఈ మైక్‌ని యూజ్ చేయడానికి. సో, మీరు మళ్ళీ వెళ్లి సెపరేట్‌గా పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒకటైతే పర్చేజ్ చేయాలి. అది బ్యాటరీ అన్నమాట. ఈ మైక్రోఫోన్ అనేది మనకి AA బ్యాటరీతో అయితే రన్ అవుతుందన్నమాట. ఈ బ్యాటరీ అనేది మనకి బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేయరు. మనం సెపరేట్‌గా అయితే కొనుక్కోవాలి. కనెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మైక్‌ని మీరు ఎయిదర్ మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ డీఎస్ఎల్ఆర్ కెమెరా కూడా అయితే కనెక్ట్ చేసుకోవచ్చనమాట. అండ్ ఈవెన్ మీ దగ్గర స్పెషల్ ఆడియో డివైస్ ఏమైనా ఉన్నాయంటే దానికి కూడా అయితే కనెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ మైక్‌ని మొబైల్ కనెక్ట్ చేసి రికార్డ్ చేయాలనుకుంటున్నారు ఆడియో అంటే కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు ఒక ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే 3.5 హెడ్‌ఫోన్ జాక్ లేకపోతే అక్కడ ప్రాబ్లమ్ అయితే వస్తుంది. మీరు మంచి టైప్ సి టు 3.5 జాక్ కన్వర్టర్ అయితే తీసుకోవాలనమాట. ఇది ఎంత క్వాలిటీగా ఉంటే మీ ఆడియో అనేది అంత క్వాలిటీగా అయితే పికప్ అనేది తీసుకుంటుంది. సో, నేను ఆల్రెడీ ఒకటైతే యూజ్ చేస్తున్నాను. ఇది ఒక ఆల్‌మోస్ట్ ఒక మోర్ దెన్ 2 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాననమాట. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. చాలా క్వాలిటీగా అయితే ఉంది. అండ్ అన్నీ సూపర్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. మేబీ అనుకుంటాను ఈ ఛానెల్‌లో. లేదంటే ఈ ప్రొడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. కొంచెం మనీ కాస్ట్‌లీగా ఉంటుంది. కానీ కొన్ని ఇయర్స్ వరకు అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే యూజ్ చేయొచ్చు. సో, మీరు ల్యాప్‌టాప్‌లో గాని లేకుంటే మొబైల్స్‌లో గాని రికార్డ్ చేస్తున్నారంటే సెపరేట్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని రికార్డ్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్‌వేర్స్ అనేది మీ యొక్క యూసేజ్ ప్యాటర్న్ బట్టి చేంజ్ అవుతుంటాయి. అదే ఒకవేళ డీఎస్ఎల్ఆర్ కెమెరా లేకుంటే మిర్రర్‌లెస్ కెమెరాతో యూజ్ చేస్తున్నారు అంటే మీరు డైరెక్ట్‌గా ప్లగ్ చేసేసి రికార్డ్ అనేది చేసేయొచ్చనమాట. అండ్ బై ద వే ఈ వీడియోలో మీరు వింటున్న ఆడియో మొత్తం కూడా మనకి డిజిటెక్ కండెన్సర్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఈ ఆడియోని నేను పోస్ట్‌లో ఎడిటింగ్ టైమ్‌లో కొంచెం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసి కొంచెం బూస్ట్ అయితే చేశాను. ఈ విధంగా అయితే వస్తుందనమాట ఆడియో. అది కూడా ఇండోర్ కండిషన్స్‌లో. ఇండోర్ కండిషన్స్‌లో మనం అన్నీ అయితే కంట్రోల్ చేసుకోవచ్చనమాట. చుట్టూ నాయిస్ లేకుండా అండ్ ఎకో లేకుండా అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ అవుట్‌డోర్‌లో ఎలా ఉంటుందనేది మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం అవుట్‌డోర్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఈ మైక్ అనేది. బయటికెళ్ళి చెక్ చేసే ముందు దీని బిల్డ్ క్వాలిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత బయటికెళ్ళి నేను చెక్ చేశాను. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మైక్ మొత్తం మనకి మెటల్‌తో అయితే బిల్డ్ అయిందనమాట. ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సాలిడ్‌గా ఉంటుంది. కొంచెం వెయిట్ కూడా అయితే ఉంటుంది. అదే మీరు ఒకవేళ షార్ట్ గన్ మైక్రోఫోన్స్ తీసుకున్నారనుకోండి, అవి మనకి మెటల్‌తో బిల్డ్ అయినా కూడా చాలా చిన్నగా అయితే ఉంటాయి. కాంపాక్ట్‌గా అయితే ఉంటాయన్నమాట. మీరు ఈజీగా క్యారీ అనేది చేసుకెళ్ళొచ్చు. బట్ ఇలాంటి మైక్స్ అనేది కొంచెం బల్కీగా ఉంటాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ కొంచెం ఎక్కువుంటది. అండ్ ఆల్సో ఈవెన్ సైజ్ కూడా కొంచెం చాలా పెద్దగా అయితే ఉంటుందన్నమాట. సో, ఓవరాల్‌గా చెప్పుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ బావుంది. కానీ మీరు క్యారీ చేయాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతారు. ఎందుకంటే దీని యొక్క సైజ్. సో, ఇప్పుడు మనం బయటికెళ్ళి చెక్ చేద్దాం ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అని బయట కండిషన్స్‌లో. ఆల్రెడీ గైస్ ఇప్పుడైతే ప్రెజెంట్ నేను బయట అయితే ఉన్నాననమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుంది ఆడియో క్వాలిటీ అనేది. అండ్ ఎటువంటి విండ్ ఫిల్టర్ యూజ్ చేయలేదు. అండ్ ఆల్సో ఎటువంటి ఆడియో ఎఫెక్ట్స్ కూడా అయితే యాడ్ చేయలేదనమాట.
మీరు ఈ మైక్రోఫోన్లో ఎటువంటి ఆడియో అయితే వస్తుందో సేమ్ అదే ఆడియో అయితే మీరు వింటున్నారు. విండ్ ఫిల్టర్ కనుక యాడ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది ఆడియో క్వాలిటీ అనేది. అండ్ ఆల్సో దీంట్లో మనకి 2 మోడ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి టెలి మోడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నార్మల్ మోడ్. టెలి మోడ్లో ఏంటంటే మనకి ఆడియో అనేది ఓన్లీ టాప్ సైడ్ నుంచి అయితే పిక్ చేసుకుంటుంది. సైడ్స్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఆడియో అయితే ఎక్కువైతే పిక్ చేసుకోదన్నమాట. సెకండ్ మోడ్ వచ్చేసి నార్మల్ మోడ్. ఈ మోడ్లో ఏంటంటే మనకి ఆడియో అనేది టాప్ సైడ్ అలాగే సైడ్స్ రెండు సైడ్స్ కూడా అయితే ఆడియో అనేది పిక్ చేసుకుంటుంది. ప్రజెంట్ నేను టెలి మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు ఇన్ కేస్ సింగిల్ పర్సన్ కనుక ఆడియో అనేది రికార్డ్ చేస్తున్నారంటే సేమ్ ఈ విధంగా అయితే రికార్డ్ చేసుకోండి, మీకు చాలా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ వీడియోలో చూసిన ఆడియో మొత్తం కూడా నేను అవుట్ సైడ్ రికార్డ్ చేసింది అండ్ ఎటువంటి ఎఫెక్ట్ అయితే యాడ్ చేయలేదన్నమాట. ఇట్స్ రా ఆడియో. సో ఇప్పటివరకు అయితే మనం దీని యొక్క అన్బాక్సింగ్ చూసాం, కనెక్షన్ ఎలా చేయాలని చూసాం అండ్ ఆడియో క్వాలిటీ శాంపుల్స్ కూడా అయితే చూసాం అనమాట. ఇప్పుడు మాట్లాడుకుందాం దీని యొక్క ఛార్జింగ్ గురించి. బేసికల్గా దీంట్లో మనకి AA బ్యాటరీ అయితే యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ మెయిన్ 2 ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఒకటి ఏంటంటే మనకి దీంట్లో ఎటువంటి ఇండికేషన్ అయితే లేదనమాట. అంటే మనం బ్యాటరీ అనేది లో అవుతుంది. ఇప్పుడు మనం మామూలుగా వైర్లెస్ కీబోర్డ్స్లో చూసుకున్నట్లయితే మనకి ఏదో ఒక చోట ఒక ఎల్ఈడి లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. అంటే బ్యాటరీ లో అవుతుంది అన్నప్పుడు. బట్ దీంట్లో మనకి ఎటువంటి లైట్ ఇండికేషన్ అయితే లేదనమాట. సో వీళ్ళ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ప్రకారం చెప్పింది ఏంటంటే మీరు వన్స్ ఒకసారి AA బ్యాటరీ అనేది కొత్తది వేసినట్లయితే ఆల్మోస్ట్ 40+ అవర్స్ అయితే యూజ్ చేయొచ్చు అంటున్నారు. మనం ఒక యావరేజ్గా 35 to 40 అవర్స్ అనుకుందాం. సో ఈ 35 to 40 అవర్స్ అనేది ఇది మళ్ళీ బ్యాటరీ నుంచి బ్యాటరీ కూడా వేరీ అవుతుంది అనమాట. డ్యూరాసెల్ ఒకలాగా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా బ్యాటరీస్ అనేది. సో మళ్ళీ మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే పర్ఫామ్ చేస్తాయి అనమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లమ్ ఛార్జింగ్లో. సెకండ్ థింగ్ వచ్చేసి మనం దీన్ని ఛార్జ్ చేయలేమన్నమాట. సింపుల్గా యూజ్ అండ్ త్రో టైప్ అనమాట. అంటే బ్యాటరీస్. సో ఇంకా మీ దగ్గర రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్. కానీ మనం ఒక ₹1000 అలా అయితే పెట్టాలి మంచి క్వాలిటీ కావాలి అంటే. ఆ ₹1000 చూసుకునే బదులు ఈ ₹10 బ్యాటరీసే మనం చూసుకున్నట్లయితే సమ్ ఇయర్స్ అయితే యూజ్ చేసేయచ్చు అనమాట. మళ్ళీ మనం దానికి పవర్ పెట్టాల్సింది, ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేకుండా. ఇది ప్లగ్ అండ్ యూజ్ లాగా ఉంటే చాలా బాగుండేది. అంటే ఇప్పుడు మనం షార్ట్ గన్ మైక్రోఫోన్స్ చూసుకోండి, లేకుంటే కాలర్ మైక్స్ చూసుకోండి. జస్ట్ మనం డైరెక్ట్ హెడ్ఫోన్ జాక్ ఇన్సర్ట్ చేస్తే చాలన్నమాట. పవర్ అనేది దాని నుంచే తీసుకొని మనకి ఆడియో అయితే రికార్డ్ చేస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఇది కండెన్సర్ మైక్రోఫోన్ కాబట్టి దీనికి కొంచెం ఎక్స్ట్రా పవర్ అయితే కావాలి. బట్ కానీ వీళ్ళు కొంచెం ఛార్జింగ్ సపోర్ట్ లేకుంటే అట్లీస్ట్ ఒక బ్యాటరీ ఇండికేషన్ లైట్ ఇచ్చినా కూడా చాలా బాగుండేది. బట్ దీంట్లో మనకి ఛార్జింగ్ ఆప్షన్ లేదు అండ్ ఛార్జింగ్ లైట్ ఇండికేషన్ ఆప్షన్ కూడా అయితే లేదు. ఇది మేజర్ 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 డ్రాబ్యాక్ అనమాట ఈ డిజిటెక్ కండెన్సర్ మైక్రోఫోన్లో. సో ఒకవేళ మీరు మైక్ కొని యూస్ చేస్తున్నారంటే చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఎందుకంటే దీంట్లో మనకి పికప్ ప్యాటర్న్స్ కూడా 2 ఉన్నాయి కదా. సో ఒక్కొక్కసారి మనం ఆఫ్ చేయడం మర్చిపోతాం అనమాట. నేనైతే చాలా సార్లు అయితే మర్చిపోయాను. వెయిట్, అసలు ఆన్ చేశానా? ఆన్ చేసిందండి. సో ఒక్కొక్కసారి ఆన్ చేయడం కూడా మర్చిపోయాను అనమాట. ప్రీవియస్లో ఒక వీడియో అయితే నేను రికార్డ్ చేశాను, మొత్తం అయిపోయింది. అక్కడ చూస్తే దీన్నైతే ఆన్ చేయలేదు మైక్ని అనమాట. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తూ ఉంటారు మీరు. సో కొంచెం చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి బ్యాటరీ విషయంలో, అలాగే ఈ స్విచ్ విషయంలో కూడా అనమాట. ఒక్కొక్కసారి మనం ఆన్ చేసేసి రికార్డ్ అయిపోయిన వెంటనే ఇంకా కొంచెం ఎగ్జైట్మెంట్లో ఎడిటింగ్ చేద్దామని చెప్పని జస్ట్ ప్లగ్ తీసేసి యూజ్ చేసేస్తూ ఉంటాం. కానీ ఇది మాత్రం రన్ అవుతూనే ఉంటుంది అనమాట. మీకు 30 అవర్స్ ప్లస్ రావాల్సిన బ్యాటరీ 10 లేకుంటే 20+ అవర్స్ వస్తుంది అంతే అనమాట. సో బీ కేర్ఫుల్. ఇది చాలా చాలా మెయిన్ ప్రాబ్లం ఈ డిజిటెక్ మైక్లో. ఇప్పుడు మాట్లాడుకుందాం దీన్ని క్యారింగ్ పర్పస్ ఎలా ఉంటుందని చెప్పని. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈ మైక్ అనేది మనకి చాలా పెద్దగా అయితే ఉంటుంది. అండ్ చిన్న స్టిక్ అనుకోండి, సింపుల్ వర్షన్ చెప్పాలంటే స్టిక్ అంత ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం మెటల్ బాడీ కాబట్టి మీరు ఎక్కడ ఏసి పడేసినా కూడా ఏం కాదనుకోండి. కానీ మీరు ఒకవేళ కెమెరా బ్యాక్ ప్యాక్లో అంటే మీకు మనకి సపరేట్గా ఒక బ్యాక్ ప్యాక్స్ వస్తాయి కదా కెమెరావి, దాంట్లో పెట్టి క్యారీ చేస్తున్నారంటే ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈవెన్ ల్యాప్టాప్స్ పెట్టే బ్యాగ్లో కూడా ల్యాప్టాప్ మనం బ్యాక్ సైడ్ లాస్ట్లో పెడతాం కదా, లాస్ట్ జిప్లో, ఆ జిప్లో సైడ్ కూడా అయితే పెట్టుకోవచ్చు, ఈజీగా అయితే ఫిట్ అయిపోతుంది అనమాట. కానీ ఒకవేళ మీరు ఏదైనా మీ లగేజ్ ఉన్న బ్యాగ్లో మీ క్లోత్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్న బ్యాగ్లో పెడుతున్నారు అంటే చాలా కేర్ అయితే తీసుకోవాలి. ఈవెన్ ఇది మెటల్ అయినా కూడా మనకి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లోపల కాంపోనెంట్స్ విరిగిపోవచ్చు. మనం చెప్పలేం. బయట మెటల్ చాలానే బాగుంటుంది అనమాట. చిన్న బెండ్ వచ్చినట్లు అనిపిస్తుంది, ఏముందిలే బెండే అనుకుంటాం. కానీ లోపల ఏమేమో చెప్పలేం, లోపల ఇరిగిపోయి ఉండొచ్చు. సో క్యారింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలి మనం. సో జస్ట్ నౌ ఇప్పుడే ఆడియో క్వాలిటీ కూడా అయితే విన్నాను అనమాట, బయట రికార్డ్ చేసినప్పుడు ఎలా ఉంటాయి అని చెప్పని. అఫ్ కోర్స్ నేను ఈ మైక్ని ఇండోర్ కండిషన్స్లో ప్రీవియస్ వీడియోస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. అండ్ బయట కూడా ఆడియో క్వాలిటీ డీసెంట్గా బాగానే ఉంది. అండ్ ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి గైస్. ఒకటి ఏంటంటే ఈ మైక్ అనేది మీరు ఏ కండిషన్స్లో అయినా యూస్ చేయొచ్చు, యూస్ చేసేదే కాదు. సెకండ్ థింగ్ ఇంకోటి మీకు తెలియాల్సింది ఏంటంటే ఏ కండిషన్స్లో యూస్ చేసినా దాన్ని బట్టి మీరు ఆడియోస్ని ఎడిటింగ్ చేసే స్కిల్ అనేది ఉండాలన్నమాట మీకు. లేదు మేము డైరెక్ట్ ప్లగ్ చేస్తాం అండ్ అంతే డైరెక్ట్ సింక్ చేసి అప్లోడ్ చేస్తాం వీడియో అంటే మాత్రం మరీ అంత బాగోదు అనమాట ఆడియో క్వాలిటీ అనేది.
సో ఈ మైక్ని యూజ్ చేస్తున్నారంటే అట్లీస్ట్ ఒక బేసిక్ టు బేసిక్ మినిమం బేసిక్ స్కిల్స్ అయినా ఉండాలన్నమాట ఆడియో ఎడిటింగ్వి. డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తారంటే ఇండోర్ కండిషన్స్‌లో ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదన్నమాట మీకు. ఎందుకంటే ఫుల్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇండోర్ కండిషన్స్‌లో. కానీ బయట అవుట్‌డోర్‌లో మాత్రం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంటుంది. చుట్టూ పక్షుల సౌండ్‌లు అండ్ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేయొచ్చు. ఎక్కువ గాలి రావచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్‌లో మీరు ఆడియో ఎడిటింగ్ అనేది చేస్తేనే మీకు వాయిస్ క్వాలిటీ అనేది చాలా బాగా అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్‌గా ఒక చిన్న షార్ట్‌లో చెప్పాలంటే ఆడియో క్వాలిటీ చాలా బాగుంది ఈ మైక్‌లో. ఆల్సో కొంతమందికి డౌట్ రావచ్చు వేరే మైక్స్‌తో కంపేర్ చేయొచ్చు కదా అని చెప్పని. సో ఇదే ప్రైస్ కేటగిరీలో అయితే మనం కంపేర్ చేయొచ్చు కానీ లేకుంటే ఇప్పుడు బ్లూ యెటీ మైక్ ఉంది. అదొక 10,000, 20,000 రూపీస్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్‌లో ఉన్నాయన్నమాట ఆ మైక్స్. ఆ మైక్‌ని, ఈ మైక్‌ని కంపేర్ చేయలేమన్నమాట. దాని స్టాండర్డ్స్ వేరు. దీని స్టాండర్డ్స్ వేరు కాబట్టి. సో ఫైనల్‌గా ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. మీరిప్పుడు వీడియో చూస్తున్నారంటే 2 డిఫరెంట్ సినారియోస్ అనమాట. ఒకటి ఏంటంటే, మీరు మేబీ ఈ ప్రోడక్ట్‌ని ఫైనలైజ్ చేసుకుంటారు. కార్ట్‌లో పెట్టుకుంటారు. ఒకసారి రివ్యూ చేసి కొందామని చెప్పి చూస్తుంటారు. సెకండ్ కేటగరీ ఏంటంటే, మీకొక మైక్ కావాలి. మంచి మైక్రోఫోన్ మీ యూట్యూబ్ వీడియోస్ కోసం లేకుంటే మీ అనదర్ వీడియోస్ కోసం అని చెప్పి చూస్తూ ఉంటారు. సో, ఈ సెకండ్ కేటగరీ వాళ్ళకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ ప్రైస్ కేటగరీ అనేది. ఈ డిజిటెక్ కండెన్సర్ మైక్రోఫోన్ అనేది మనకి ఇన్ బిట్వీన్ 1500 నుంచి 2000 రూపీస్ లోపలైతే ఫ్లక్చుయేట్ అయితూ ఉంటుందన్నమాట ప్రైస్ అనేది. ఆఫ్‌కోర్స్ మీరు ఆఫర్స్ టైమ్‌లో చూసినట్టయితే మేబీ క్లోజ్ టు 1500 రావచ్చు. ఇంకా 1500 కంటే లోపల కూడా వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి 2000 అబోవ్ కూడా అయితే వెళ్ళొచ్చనమాట. దీన్ని సప్లై డిమాండ్ బేసిస్‌లో అయితే చూడొచ్చు మీరు సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అంటే. బట్ 2000 రూపీస్ ఉన్నా కూడా చాలా వర్తబుల్ డీల్ అయితే నేను చెప్తాను. నేను కొనింది కూడా 2000 రూపీస్ అనమాట ఇది. సో, మీకు మంచి ఆడియో లెవెల్స్ వస్తాయి. మంచిగా అదే చెప్పాను కదా! మీకు అట్‌లీస్ట్ ఒక బేసిక్ స్కిల్ ఉన్నా కూడా చాలు ఆడియో ఎడిటింగ్ చేయడానికి. మీరు ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మీరు యూట్యూబ్‌లో ఈజీగా అయితే నేర్చుకోవచ్చనమాట. పెద్ద కష్టం అయితే ఏమీ కాదు. సో, ఫైనల్‌గా వీడియో ముగించే ముందు మాట్లాడుకుందాం. అసలు ఈ మైక్ అనేది వర్తా కాదా అని చెప్పని. స్ట్రెయిట్ ఆన్సర్ చెప్పాలి అంటే ఈ మైక్ చాలా వర్త్ అనమాట గైస్. ఈ 2000 రూపీస్ లోపల మీకు ఇలాంటి మంచి మైక్ అనేది వేరేది లేదనైతే నేను చెప్తాను. నేను ఆల్రెడీ రోడ్ మైక్ యూజ్ చేస్తున్నాను. కాలర్ మైక్ అనమాట. అది క్లోజ్ టు 6000 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత డిజిటెక్ వైర్‌లెస్ మైక్స్ యూజ్ చేశాను. అండ్ ఈవెన్ మొబైల్ మైక్రోఫోన్స్ కూడా యూజ్ చేశాను 2000 రూపీస్ లోపల. కానీ ఇది ఇస్తున్న క్వాలిటీ 2000 రూపీస్‌కి ఇది ఇస్తున్న క్వాలిటీ వేరే ఏ మైక్స్ అయితే లేదు. ఆఫ్‌కోర్స్ రోడ్ మైక్ ఇస్తుందనుకోండి. బట్ అది 6000 రూపీస్ అనమాట. 6000 ఎక్కడ జస్ట్ 2000 రూపీస్ ఎక్కడ. అక్కడ మీరు కంపేర్ చేయండి. అదే కాలర్ మైక్ అనమాట. ఇది మనకి కండెన్సర్ మైక్రోఫోన్. సో, ఈ ప్రైస్ ఇది వర్త్ అయితే చెప్తాను. కానీ మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి మీరు ఇండోర్‌లో యూజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. ఆరాంగా అయితే వెళ్ళిపోవచ్చు. సెకండ్ థింగ్ ఇన్ కేస్ మీరు బయట అవుట్‌డోర్ కండిషన్స్‌లో యూజ్ చేస్తున్నారు అంటే మీకు కొంచెం అట్‌లీస్ట్ బేసిక్ ఆడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి. అప్పుడే మీకు ఆడియో అనేది కరెక్ట్‌గా అయితే మీరు వీడియో ఎక్స్‌పోర్ట్‌లో. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పినవి కాకుండా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఆఫ్‌కోర్స్ డౌట్స్ రావడం కామన్ అనమాట. బట్ దాన్ని రీసాల్వ్ అయితే చేసుకోండి. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అనమాట. ఇకపోతే ఈ ప్రొడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశాను. అదొక అఫిలియేట్ లింక్ అనమాట. ఆ లింక్ క్లిక్ చేసి ఈ ప్రొడక్ట్ అనే కాదు వేరే ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ ఈ ఛానెల్‌లో ఇంకా ఫ్యూచర్‌లో సేమ్ ఇదే విధంగా మంచి మంచి గ్యాడ్జెట్ రివ్యూ వీడియోస్ అయితే రాబోతున్నాయన్నమాట. చూసినండి అప్పుడే రాజశేఖర్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఆఫ్ కోర్స్ షేర్ కూడా చేయండి ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ అయితే ఈ వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ కి షేర్ చేయాలనుకున్నట్లయితే సో మళ్ళీ ఇంకొక మంచి వీడియో సేమ్ ఇదే విధంగా మీ ముందుకైతే వస్తాను అంతవరకు టాటా బై బై టేక్ కేర్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ స్మైలింగ్